హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం ఒక ట్రిప్ అయిపోతున్నాం. ఆ ట్రిప్ ఎక్కడికంటే మనం ఖమ్మం నుంచి గోవా అయితే వెళ్తున్నాం. ఈసారి ఏంటంటే మనం బైక్ అయితే వాడట్లేదు. ఎందుకంటే చూపిస్తా చూడండి. ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఏబిఎస్ పోయింది, చేయించినా అయినా కానీ ఎందుకు బ్రేక్ అయితే పడట్లేదు. మళ్ళీ దీన్ని షోరూమ్కి అయితే తీసుకెళ్ళాలి. ప్రజెంట్ అయితే అంత అమౌంట్ బడ్జెట్ లేదు. అంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత చేపిస్తా. మన లాంగ్ ట్రిప్ ఉంది కాబట్టి, లడాక్ ట్రిప్ ఉంది కాబట్టి ఆ ట్రిప్ వరకు అయితే నేను బ్రేకింగ్ కానీ మొత్తం టోటల్గా అంతా రిపేర్ చేపిస్తా మళ్ళీ ఒకసారి కరెక్ట్గా. ప్రజెంట్ అయితే నేను మనం ఇంటి దగ్గర నుంచి అయితే హైదరాబాద్ అయితే బస్సులో వెళ్తున్నాం. బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు ప్రభాత్ అని. మళ్ళీ మన ఖమ్మం నుంచి కూడా ఇద్దరైతే వస్తున్నారు. మనతోటి కమ్యూనిటీలోటి ఇద్దరు ట్రావెలింగ్ వచ్చేవాళ్ళు, ట్రిప్స్కి వచ్చేవాళ్ళు లోకల్లో. ఆ అన్నవాళ్ళు కూడా వస్తున్నారు. ఒక అన్నేమో ఆనంద్ అన్న, ఒకళ్ళేమో సుమిత్ బ్రో. హైదరాబాద్లో అయితే ప్రభాత్ బ్రో. ఆ ప్రభాత్ బ్రో మనకి ఫస్ట్ గోవాలో అయితే పరిచయము స్టార్టింగ్. తర్వాత మనకి అరకు కూడా వచ్చాడు, లంబాసింగ్. ఆ వీడియోలో కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోని. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కొంచెం లగేజ్ అయితే తీసుకెళ్తున్నాం. బ్యాగు సంథింగ్ కొన్ని అయితే ఉన్నాయి, ఐటమ్స్ థింగ్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. అవి అయితే తీసుకెళ్తున్నా. నేనేం తీసుకెళ్తున్నా ఒకసారి చూడండి. హెల్మెట్ తీసుకెళ్తున్నా, ఒకటి బట్టలు, మనకి వచ్చేసి ఇది స్వెటర్ అనమాట, -10 degrees. మనకి గోప్రో యాక్సరీస్. ఇప్పుడు నేనైతే ఒక గోప్రో ఇక్కడ ఉంది, ఒక గోప్రో నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా. ఇది స్లీపింగ్ బ్యాగ్. ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట, ట్రావెలింగ్ బ్యాగ్. ఇవన్నీ మనకి గ్లౌజెస్ కానీ, ఫోన్స్ కానీ, మనకి సన్ స్క్రీన్ కానీ, మిగతా ఈ స్పెడ్స్, చార్జర్స్, Insta360 X3 ఒకటి, ఛార్జింగ్ హబ్బు, ఇక అన్నీ అయితే మనం క్యారీ చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి. ఇవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసుకొని మనమైతే బయలుదేరాలి. మనము ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకున్న తర్వాత ఖమ్మం బస్ స్టాండ్కి వెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో దిగి అక్కడ నుంచి మనం అయితే రైడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ వీడియోని ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో ముందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మనకి లాంగ్ ట్రిప్ లడాక్ ఉంది కాబట్టి లడాక్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తా త్వరలో. ఆల్ ఇండియా రైడ్ అనమాట, లడాక్ సిరీస్ కూడా కాదు. ఫస్ట్ అయితే లడాక్ తోటి స్టార్ట్ చేస్తా, ఆల్ ఇండియా రైడ్ అనమాట. మీరైతే మిస్ అవ్వకండి. అన్ని వీడియోస్ మాత్రం ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. మళ్ళీ మనం ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి, ఫుడ్ కూడా తినేసిన. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం బయలుదేరాలి. అది ఎలా బయలుదేరుతా ఏంటి అని అన్నీ మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉండండి, అన్నీ మీకు వస్తూనే ఉండి. గైస్, ఇప్పుడు వచ్చేవాళ్ళే అనమాట మనతో వచ్చేది. ఇక్కడ నుంచి వీళ్ళైతే బైక్ వేసుకొని వస్తున్నారు వీళ్ళిద్దరు. నేనైతే బస్సుకి వెళ్తున్నా, నాకు ఆడ బైక్ లేదు కాబట్టి. హాయ్ చెప్పండి గాయస్. ఇగో స్టవ్ పట్టుకోండి, వెళ్ళిపోయి దారి మధ్యలో వండుకొని తినండి. అదొకటే వస్తుంది, అది రిమూవ్ చేస్తే పెద్దగా అవుతుంది అది. బాబా అన్నీ సెట్ చేసుకున్నావు కన్నా మంచిగా. టైర్ మార్పించినవా? ఇప్పుడు మార్పిస్తావా? ఆ కాలగొట్టు కూడా తీసుకున్నావా టైర్? తెలుసా? హైదరాబాద్ మార్పించుకుంటావా? గైస్, మీకు కనిపిస్తుంది కదా మెట్రో స్టేషన్, MGBS అది. ఇప్పుడు బస్సు అక్కడికి వెళ్తుంది. మనం కూడా బస్ స్టాండ్లో బస్సు దిగేసి ఆ మెట్రో స్టేషన్ ఎక్కి మనం ఎస్ఆర్ నగర్ వెళ్ళిపోవాలా. గైస్, ఇప్పుడే ఎల్బీ నగర్ వచ్చేసిన. ఇంకొక ½ an hourలో అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కాదు, అది రూమ్ అనమాట. రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత మనం ప్యాక్ చేసుకొని బైక్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ మనం అక్కడ కలుసుకుందాం.
హలో గైస్, ప్రజెంట్ అయితే నేను ఎస్ఆర్ నగర్ వచ్చా మా ఫ్రెండ్ దగ్గరికి. దిస్ ఈజ్ ప్రభాత్. హాయ్. ఇక మన బ్రోది బైక్ అయితే వీస్టోమ్ 250cc SX. దీని మీద అయితే మనం ఇప్పుడైతే గోవా వెళ్తున్నాం. మొత్తం లగేజ్ మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకున్నాం. 10 to 3 personsది లగేజ్ నేను తెచ్చింది. ఈ బ్రోది లగేజ్ ఏంటంటే ముందైతే ట్యాంక్ బ్యాగ్ లేదు, సో అదైతే ఈ బ్యాగ్ అయితే మేము సెట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మేము ప్రజెంట్ దీని మీద నేను వెళ్తున్నాం. ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరు అయితే వస్తున్నారు. వాళ్ళు కొంచెం బైక్ షాప్ దగ్గర ఉన్నారు, అక్కడ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఫిట్ చేసుకుంటున్నారు, ఏదో లగేజ్ ప్రాబ్లం ఉంది అది సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే వస్తున్నారు, దారిలో ఉన్నారు. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత మేమైతే ఫుడ్ తింటాం. ఎక్కడైనా డాబాలో ఆగి ఏదైనా తినేస్తాం. ఓకే గైస్, మళ్ళీ మనం దారి మధ్యలో కలుసుకుందాం. గాయస్, టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే చాలా టైం అయింది వచ్చేసరికి. మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకొక 60 kilometers ఉంది, 66 kilometers ఉంది మహబూబ్ నగర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్యాంపింగ్ టెంట్ వేసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైంలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం గోవా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మేము ఇదే ఊరు బ్రో, పారేడా పరిగి ఎగ్జాక్ట్గా పరిగిలో ఉన్నాం. క్యాంపింగ్ చేసుకున్నాం నైట్. ఎగ్జాక్ట్గా 1 o'clock, 1.5 hour అయింది. ఇది అన్న వాళ్ళు పడుకున్నారు, ఇదైతే మేము పడుకున్నాం. నైట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళని అడిగాం కానీ ఎవరు లేవలేదు, ఇక మేమే వేసుకొని పడుకున్నాం. ఇప్పుడైతే ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం దారిలో కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం నైట్ స్టే ఇక్కడే చేసినాం, ఈ బంకులో నైట్ వచ్చినాం. అందరూ పడుకొని ఉన్నారు, ఎవరు లేవట్లేదు అసలు. ప్రజెంట్ అయితే బైక్ ఇవ్వాలని నేను తీసుకున్నా. నైట్ మొత్తం బ్రోనే డ్రైవ్ చేశాడు. సో ఇక్కడ టెంట్ వేసుకొని పడుకున్నాం, మొత్తం ఫ్రెష్ అయినాం. ఇక మనమైతే రైడ్కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఎక్కడైనా టిఫిన్ కోసం అయితే ఆగుదాం. ఆగి ఆ తర్వాత మనం మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు కర్ణాటక రోడ్స్. చూడండి గైస్, రోడ్డు ఎట్లా ఉందో. మనకైతే సూపర్ ఉంది రోడ్డు మాత్రానికి. కర్ణాటక రోడ్స్, మనం ఎంటర్ అయినాం కర్ణాటకలోకి. రోడ్స్ మాత్రానికి మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాయి. రోడ్స్ చాలా అంటే చాలా చెత్తగా ఉన్నాయి, ఇట్లనే ఉండే కర్ణాటకలో. గైస్, మేము ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాం. కర్ణాటక దాటిన తర్వాత, బోర్డర్ దాటిన తర్వాత మాకైతే ఒక విలేజ్ అయితే వచ్చింది, సిటీ అన్నమాట. ఇది సిటీలో అయితే మేమైతే టిఫిన్ చేసేసినాం. టిఫిన్ చేసేసి మేమైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ లంచ్ వరకు అయితే నాన్ స్టాప్ రైడ్ చేస్తాం. ఇప్పుడు మధ్యలో మన వాళ్ళు అయితే చిన్న క్లిప్స్ తీద్దాం అనుకుంటున్నారు. అందుకనే మేము ఫోన్ గింబల్ దాంతో అయితే మేమైతే ట్రై చేస్తున్నాం. మంచి వీడియోస్, సినిమాటిక్ వీడియోస్ తీద్దామని ట్రై చేస్తున్నాం. మస్తు వస్తున్నాయి వీడియోస్ కూడా. మా అందరికీ ఈ రైడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. స్టార్ట్ చేసినాం, మేము నైట్ స్టార్ట్ అయినాం. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా అయితే స్టార్ట్ అయినాం. మేము ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. మేము ఇలా రెడీ అయ్యి ఈ బైక్ మీద లగేజ్ కానీ, మా రైడింగ్ గేర్స్ కానీ, హెల్మెట్, కెమెరా కానీ అన్నీ మేమైతే సెట్ చేసుకుని వెళ్తున్నాం. అయితే అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎడిపోతున్నారు, ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు. అందరూ వచ్చి మమ్మల్ని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా మనమైతే లంచ్ వరకు అయితే నాన్ స్టాప్గా రైడ్ చేద్దాం. ఎక్కడైతే బ్రేక్ అయితే ఏమి ఉండదు. లెట్స్ గో గైస్. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:33 అవుతుంది. మేమైతే ఈ హోటల్లో, ఈ దాబా అనమాట ఇది, ఈ దాబాలో అయితే మేమైతే లంచ్ చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ వచ్చి వీళ్ళు అడుగుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి మీరు బండి వేసుకొని వచ్చారా? గోవా వెళ్తున్నారా? మీరు ఎందుకు ఇంత దూరం బైక్ మీద జర్నీ చేస్తున్నారు? అదేదో మీరు బస్సుకు రావచ్చు కదా
లేకపోతే ట్రైన్స్ ఉంటాయి కదా వాటి మీద రావచ్చు, వాటి మీద జర్నీ చేయొచ్చు కదా అంటున్నారు. మీకు బైక్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఇలా చెప్తున్నాం, మాకు ఇట్లా ప్యాషను, మాకు ఇట్లా రావాలనే ఉంటుంది. బస్సు మీద ట్రైన్ మీద అయితే మేము రావాలనిపించదు. మేమైతే కొన్ని వీడియోస్ తీసి ఇలా మాది యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో అయితే మేము వీడియోస్ అనేవి పెడతా ఉన్నాం. అయితే అవునా అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు. బైక్ ప్రైజెస్ కానీ ఎంత మైలేజ్ వస్తాయి కానీ ఇవన్నీ అయితే అడిగారు మమ్మల్ని. మేమైతే మంచిగా వాళ్ళకి సమాధానం చెప్పాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ నాన్ స్టాప్ రైడ్ చేస్తూనే ఉంటాం ఇక్కడ నుంచి. గైస్ ఇక అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో అక్కడ కలుద్దాం మళ్ళీ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేమైతే ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర ఆగినాం. చాయ్ మాత్రానికి సూపర్ ఉంది. కర్ణాటకలో చాయ్ చాలా బాగుంటుంది. అందుకనే మేము ఇక్కడ ఆగి చాయ్ అయితే తాగినాం, కాఫీ తాగాము ఇక్కడ నేను గైస్ ఇప్పుడు నేను చెప్పే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఏమైందంటే సడన్గా నా మైక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. కేబుల్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. సో అందువల్ల వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మీరు అయితే వీడియోస్ మాత్రానికి మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. నేను నా వాయిస్ ఓవర్ కానీ కరెక్ట్గా సింక్ అయ్యేలా ఇస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ఇంత గోవా ట్రిప్ చేసి చాలా కష్టపడ్డాం ఈ ట్రిప్లో. సో మీరైతే ఈ వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి గైస్. ఇంకా వీడియోస్ అయితే మనవి వస్తూనే ఉంటాయి. ఎపిసోడ్ ఇది 1, 2, 3, 4 అలా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో వచ్చినా కానీ మీరైతే మిస్ కావకుండా అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ మాత్రానికి ఎప్పుడు ఇస్తూనే ఉండండి. మీకు ఏమన్నా కామెంట్స్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి, మేమైతే రిప్లై ఇస్తూనే ఉంటాం. మీకు ఇంకా ఏ ప్లేసెస్ తిరగాలి అంటే నేను ఏటేటు ప్లేసెస్ తిరగాలి మీకు చూపించాలి అని ఉంటుందో మీరైతే కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. నేనైతే పిన్ చేసుకొని ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైము అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా, 100% ట్రై చేస్తూ ఉంటా. ఓకే గైస్, మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతే, బాయ్ గైస్, డూ సబ్స్క్రైబ్.